everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. మీరు నా ఆఫీస్ కి రాగలరా? మీరు నా ఆఫీస్ కి రాగలరా అని ఒకళ్ళని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో కెన్ యూ కమ్ టు మై ఆఫీస్, కెన్ యూ కమ్ టు మై ఆఫీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. మీరు ఆ ప్లేస్ కి వెళ్ళకూడదు, నువ్వు ఆ ప్లేస్ కి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో యూ షుడ్ నాట్ గో దేర్, యూ షుడ్ నాట్ గో దేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను ఎక్కడికి వెళ్ళాడు, అతను ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో వేర్ డిడ్ హీ గో, వేర్ డిడ్ హీ గో. అతను ఎక్కడికి వెళ్ళాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అది నీ కోసం కాదు, అది నీ కోసం కాదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో దట్స్ నాట్ ఫర్ యూ, దట్స్ నాట్ ఫర్ యూ. అది నీ కోసం కాదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతడు నన్ను నీ గురించి అడిగాడు, అతను నన్ను నీ కోసం అడిగాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో హీ ఆస్క్డ్ మీ అబౌట్ యూ, హీ ఆస్క్డ్ మీ అబౌట్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను నా స్నేహితుడు కాదు, అతను నా స్నేహితుడు కాదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్, హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇది నాకు చాలా కష్టం, ఈ పని చేయడం అంటే నాకు చాలా కష్టం అంటుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఇది ఎందుకు చేయలేవు, నువ్వు ఈ పనిని ఎందుకు చేయలేవు అంటుంటాం కదా. అటువంటి సందర్భంలో వై కాంట్ యూ డూ దిస్, వై కాంట్ యూ డూ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇది చేయలేను, నేను ఈ పనిని చేయలేను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో ఐ కెనాట్ డూ దిస్, ఐ కెనాట్ డూ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నన్ను ఒంటరిగా వదిలేయ్, మీరు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇది బాగు చేయిస్తాను, నేను ఈ వస్తువుని బాగు చేయిస్తాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో ఐ విల్ గెట్ ఇట్ రిపేర్డ్, ఐ విల్ గెట్ ఇట్ రిపేర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాతో వాదించకు, నాతో గొడవ పడవద్దు, నాతో వాదించకండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో డోంట్ ఆర్గ్యూ విత్ మీ, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను చాలా అమాయకుడు, అతను చాలా అమాయకుడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో ఈజ్ వెరీ ఇన్నోసెంట్, ఈజ్ వెరీ ఇన్నోసెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నా గదిలో నువ్వు ఏం చేస్తున్నావు, నా గదిలో మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మై రూమ్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మై రూమ్. నెక్స్ట్ వన్ ఈస్ నా కళ్ళల్లోకి చూడు, నా కళ్ళలోకి చూడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో లుక్ ఇన్ టు మై ఐస్, లుక్ ఇన్ టు మై ఐస్. నా కళ్ళలోకి చూడు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు నా పరిస్థితిలో ఉంటే మీరు ఏం చేసేవారు, మీరు నా పరిస్థితిలో ఉంటే మీరు ఏం చేసేవారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో ఇఫ్ యు వర్ ఇన్ మై సిచ్యువేషన్ వాట్ వుడ్ యు డూ, ఇఫ్ యు వర్ ఇన్ మై సిచ్యువేషన్ వాట్ వుడ్ యు డూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు, మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో ఐ నో వేర్ యు లివ్, ఐ నో నాకు తెలుసు వేర్ యు లివ్, మీరు ఎక్కడ ఉంటారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఇవన్నీ చెప్పకు, నాకు ఈ మ్యాటర్స్ ఈ విషయాలు ఏమీ చెప్పవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్ లో డోంట్ టెల్ మీ ఆల్ దీస్, డోంట్ టెల్ మీ ఆల్ దీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈ రుమాలు తీసుకో,
ఈ కర్చీఫ్ తీసుకోండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో టేక్ దిస్ హ్యాంకీ. టేక్ దిస్ హ్యాంకీ. హ్యాంకీ అంటే రుమాలు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వెంత సోమరిపోతివి. నువ్వెంత సోమరిపోతివి అని ఒకరిని తిడుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హౌ లేజీ యు ఆర్. హౌ లేజీ యు ఆర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పేది నీకు అర్థమవుతుందా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. డూ యూ అండర్స్టాండ్, మీకు అర్థమైందా వాట్ ఐఎమ్ సేయింగ్, నేనేం చెప్పానో. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఫీజు రేపు కడతాను. నేను ఫీజుని రేపు చెల్లిస్తాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ పే ద ఫీ టుమారో. ఐ విల్ పే ద ఫీ టుమారో. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళలేదు అని చెప్పేటప్పుడు దే డిడ్ంట్ గో ఎనీవేర్. దే డిడ్ంట్ గో ఎనీవేర్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు వాళ్ళ ప్రవర్తన నచ్చదు. నాకు వాళ్ళ బిహేవియర్ నచ్చదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ దేర్ బిహేవియర్. ఐ డోంట్ లైక్ దేర్ బిహేవియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎప్పుడు రోడ్లపై తిరుగుతూ ఉంటావు. నువ్వు ఎప్పుడు కూడా రోడ్లపై తిరుగుతూ ఉంటావు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో యు ఆల్వేస్ రోమ్ ఆన్ ద రోడ్స్. యు ఆల్వేస్ రోమ్ ఆన్ ద రోడ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ బయటికి వెళ్ళి తిందాం. మనం బయటికి వెళ్ళి తిందాం అని చెప్తూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో లెట్స్ గో అవుట్ అండ్ ఈట్. లెట్స్ గో అవుట్ అండ్ ఈట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఏం చదువుతున్నావు. నువ్వు ఏం చదువుతున్నావు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ రీడింగ్. వాట్ ఆర్ యూ రీడింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎలా ఇలా మాట్లాడగలవు. నువ్వు ఇంతలా ఎలా ఇలా మాట్లాడగలవు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్. హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ అంటే ఇలా మాట్లాడగలవు అని. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మనం ఇంతకు ముందు కలిసామా. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డిడ్ వి మీట్ బిఫోర్. డిడ్ వి మీట్ బిఫోర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పింది మర్చిపోకు. నేను చెప్పింది మర్చిపోకు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈరోజు చాలా చలిగా ఉంది. ఈరోజు చాలా చలిగా ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ కోల్డ్ టుడే. ఇట్స్ వెరీ కోల్డ్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. అతను నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు, అపార్థం చేసుకున్నాడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో హీ మిస్అండర్స్టూడ్ మీ. హీ మిస్అండర్స్టూడ్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోవు. నువ్వు నన్ను ఎప్పటికీ కూడా అర్థం చేసుకోవు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో యు విల్ నెవర్ అండర్స్టాండ్ మీ. యు విల్ నెవర్ అండర్స్టాండ్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఏమీ కొనకు. మీరు ఇక్కడ ఏమీ కొనవద్దు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో డోంట్ బై ఎనీథింగ్ హియర్. డోంట్ బై ఎనీథింగ్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దాయడానికి ఏమీ లేదు. మీకు చెప్పకుండా దాయడానికి ఏ విషయం కూడా లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈస్ నథింగ్ టు హైడ్. దెర్ ఈస్ నథింగ్ టు హైడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నాతో అబద్ధం ఎందుకు చెప్పావు. నువ్వు నాతో అబద్ధం ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ లై టు మీ. వై డిడ్ యూ లై టు మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతడికి నన్ను కలవమని చెప్పు. అతనికి నన్ను కలవమని చెప్పండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో టెల్ హిమ్ టు మీట్ మీ. టెల్ హిమ్ టు మీట్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్
అతడిని బెదిరించకు. అతనిని బెదిరించవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ థ్రెటన్ హిమ్. డోంట్ థ్రెటన్ హిమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో యూ బ్రోక్ మై ట్రస్ట్. యూ బ్రోక్ మై ట్రస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళింది. ఆమె ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళింది అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వై డిడ్ షీ గో దేర్. వై డిడ్ షీ గో దేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు. అసలు ఏం జరిగిందో నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ గో అండ్ టాక్ టు హెర్. యూ గో అండ్ టాక్ టు హెర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ నుండి ఎవరూ వెళ్ళకూడదు. ఇక్కడ నుండి ఎవరూ కూడా వెళ్ళకూడదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో నో వన్ షుడ్ గో ఫ్రమ్ హియర్. నో వన్ షుడ్ గో ఫ్రమ్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను పిరికివాడిని కాదు. నేను పిరికివాడిని కాదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ ఏ కోవాడ్. ఐ ఆమ్ నాట్ ఏ కోవాడ్. కోవాడ్ అంటే పిరికివాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అనవసరంగా ఏడవకు. అనవసరంగా ఏడవద్దు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో డోంట్ క్రై అన్నెసెసర్లీ. డోంట్ క్రై అన్నెసెసర్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు పుస్తకంపై కూర్చున్నావు. నువ్వు పుస్తకంపై కూర్చున్నావు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బుక్. యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బుక్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యు నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. డూ యు నో నీకు తెలుసా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్, ఇక్కడ ఏం జరుగుతుందో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం. ఇక్కడికి రావడానికి నీకు అసలు ఎంత ధైర్యం అని అంటూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో హౌ డేర్ యూ టు కమ్ హియర్. హౌ డేర్ యూ టు కమ్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీరు చెప్పేదేంటో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఏ థింగ్. ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఏ థింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకు అరుస్తున్నావు. మీరు ఎందుకు అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వై ఆర్ యూ స్క్రీమింగ్ ఆర్ వై ఆర్ యూ షౌటింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నిన్ను నువ్వు శిక్షించుకోకు. నీకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చుకోకు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్. డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నిన్ను ఒంటరిగా వదిలేయలేను. నిన్ను ఒంటరిగా వదిలివేయలేను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ లీవ్ యూ అలోన్. ఐ కాంట్ లీవ్ యూ అలోన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు మీ ఆశీర్వాదం కావాలి. నాకు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అలాంటి విషయాలు నమ్మను. నేను అలాంటి విషయాలని నమ్మను అని చెప్పినప్పుడు ఐ డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. ఐ డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఇందులోకి లాగకు. నన్ను ఆ మ్యాటర్స్లోకి లాగవద్దు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్. డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎందుకు విషయాన్ని లాగుతున్నావు. నువ్వు ఎందుకు గొడవని పెద్దగా చేస్తున్నావు, లాగుతున్నావు అని అంటూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వై ఆర్ యూ స్ట్రెచింగ్ ద మ్యాటర్. వై ఆర్ యూ స్ట్రెచింగ్ ద మ్యాటర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తన చెంప పగలగొట్టాలనిపించింది. నాకు తన చెంపని పగలగొట్టాలనిపించింది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ స్లాపింగ్ హెర్. ఐ ఫెల్ట్ లైక్ స్లాపింగ్ హెర్. స్లాప్ అంటే కొట్టడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఎంత ధైర్యం నా కాలర్ పట్టుకోవడానికి.
మీకు ఎంత ధైర్యం నా కాలర్ పట్టుకోవడానికి అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో హౌ డేర్ యూ హోల్డ్ మై కాలర్, హౌ డేర్ యూ హోల్డ్ మై కాలర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈ పరిస్థితికి నువ్వే కారణం, ఈ పరిస్థితికి నువ్వే కారణం అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నీ మాట నిలబెట్టుకోలేదు, నువ్వు ఇచ్చిన మాటపై నిలబడలేదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో యూ డిడెంట్ కీప్ యువర్ ప్రామిస్, యూ డిడెంట్ కీప్ యువర్ ప్రామిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఒక రోజు సమయం ఇవ్వు, నాకు ఒక రోజు సమయం ఇవ్వండి, టైం ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో గివ్ మీ ఏ డేస్ టైం, గివ్ మీ ఏ డేస్ టైం. నెక్స్ట్ వన్ ఈస్ అతడికి ఏమీ చెప్పకండి, అతనికి ఏమీ కూడా చెప్పవద్దు అని చెప్పినప్పుడు డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్, డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎవరితోనో మాట్లాడుతూ బిజీగా ఉంది, ఆమె ఎవరితోనో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంది అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో షీ ఈస్ బిజీ టాకింగ్ టు సమ్వన్, షీ ఈస్ బిజీ టాకింగ్ టు సమ్వన్. నెక్స్ట్ వన్ ఈస్ నిదానంగా నువ్వు ఇది నేర్చుకుంటావు, నిదానంగా నువ్వు ఈ పనిని నేర్చుకుంటావు అని అంటూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో గ్రాడ్యువల్లీ యూ విల్ లెర్న్ దిస్, గ్రాడ్యువల్లీ యూ విల్ లెర్న్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నీ వయసు కంటే చిన్నగా ఉన్నావు, నువ్వు నీ వయసు కంటే చాలా చిన్నగా ఉన్నావు అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో యూ లుక్ యంగర్ దెన్ యువర్ ఏజ్, యూ లుక్ యంగర్ దెన్ యువర్ ఏజ్. నెక్స్ట్ వన్ ఈజ్ అతను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు, అతను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో హీ మ్యారీడ్ ఫర్ మనీ, హీ మ్యారీడ్ ఫర్ మనీ. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీకు ఏం కావాలన్నా ఇస్తాను, నేను నీకు ఏం కావాలన్నా ఆఫర్ చేస్తాను, ఇస్తాను అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ విల్ గివ్ యూ ఎనీథింగ్ యూ వాంట్, ఐ విల్ గివ్ యూ ఎనీథింగ్ యూ వాంట్. నెక్స్ట్ వన్ ఈస్ నేను లేకుండా అతను ఎక్కడికి వెళ్ళడు, నేను లేకుండా అతడు ఎక్కడికి వెళ్ళడు అని చెప్పే సందర్భంలో హీ డజంట్ గో ఎనీవేర్ వితౌట్ మీ, హీ డజంట్ గో ఎనీవేర్ వితౌట్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నాకు ఇప్పుడే ఇక్కడే సమాధానం చెప్పాలి, నువ్వు నాకు ఇప్పుడే ఇక్కడే సమాధానం చెప్పాలి అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు ఆన్సర్ మీ రైట్ హియర్ అండ్ రైట్ నౌ, యూ హ్యావ్ టు ఆన్సర్ మీ రైట్ హియర్ అండ్ రైట్ నౌ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆమెను కలిసిన తర్వాత నీకు ఎలా అనిపించింది, ఆమెను కలిసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ మీటింగ్ హెర్, హౌ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ మీటింగ్ హెర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎవరన్నారు నువ్వు అందంగా లేవని, ఎవరన్నారు నువ్వు అందంగా లేవని అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో హూ సేస్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్, హూ సేస్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్, ఎవరన్నారు నువ్వు అందంగా లేవని. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇది నా కుర్చీ, నేను మాత్రమే దీనిపై కూర్చోవాలి, ఇది నా చైరు, నేను మాత్రమే దీనిపై కూర్చోవాలి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో దిస్ ఈస్ మై చైర్ ఓన్లీ ఐ షుడ్ సిట్ ఆన్ ఇట్, దిస్ ఈస్ మై చైర్ only I should sit on it. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.